నేనే పంతులు గారు వచ్చిన హడావిడిలో మర్చిపోయాను. పంతులు ఇప్పుడు ఎందుకు వచ్చినాడు? ముహూర్తం పెట్టడానికమ్మా. ముహూర్తమా? ముహూర్తం దేనికి పంతులు? ఏంటక్క 91 రోజున ఎవరినో పెళ్లి కూతుర్లా తయారవమంటా ఉండావు? ఎవరు? అది అది సిరినింద్రాణి. సిరినా? అవునింద్రాణి. ఈ వాటి నుంచి సరిగ్గా 91వ రోజు సిరికి 7వ నెల వస్తుంది కదా. సీమంతానికి సిరిని కొత్త పెళ్లి కూతురులాగా నువ్వే తయారు చేయాలి సింధు అని తనతో చెప్తున్నాను. అవును కదా సింధు? అవునండి. అయినా నువ్వేంటి ఇంద్రాణి ఇలా వచ్చావు? సిరికి 3వ నెల కదా. 3వ నెలలో పుట్టింటి వాళ్ళు చలిమిడిస్తే కడుపు చల్లగా ఉంటుందంటారు కదా. అవునవును. అందుకే మేం మీ ఇంటికి వచ్చాం. మీరు తొందరగా తయారీ వస్తే ఆ కార్యక్రమం మొదలు పెడదాం. అయ్యో దానికేముంది, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. త్వరగా రండక్క. అమ్మయ్యా, మనకింకా ఈ భూమి మీద నూకలున్నాయి కాబట్టి నా మాట పూర్తవకుండానే ఇంద్రాణి వచ్చింది. ముందుగా నేను అన్నవన్నీ ఇంద్రాణి వినుంటే మన ఊపిరి తీసేసి ఉండేది, బతికిపోయాం. ఆ ఇంద్రాణి వాళ్ళు వెళ్లే వరకు మనం నోరు మూసుకుని ఉండడం మంచిది. ఆ లగ్నపత్రిక జాగ్రత్తగా దాచుకో. అది గాని దాని కంట పడిందో ఇంట్లోనే మనకి సమాధి కడుతుంది. జరిగినది శుభమాని సిరికి బొట్టు పెట్టబోతా ఉంటే కుంకుమ నేల పాలైపోయినదేవి. ఏదైనా అశుభం జరగబోతా ఉన్నదా? ఉమాదేవి, ఏదో పొరపాటున చేయి జారిందిలే, దానికి అశుభం అంటూ ఎందుకట్ట మాట్లాడతావు? లేదింద్రాణి, నాకేదో ఇది అపశకునంలాగా అనిపిస్తాండది. అపశకునం లేదు, ఏమీ లేదు. నువ్వు మనసులో ఏదేదో అనుకుని అనవసరంగా ఈ సంతోష సమయాన్ని పాడు చేయమాక. నీకు తెలీదింద్రాణి, సిరికి నరదిష్టి బాగా తగిలినది. ఎవరి పాపిష్టి సూపో సిరి మీద, సిరి కడుపులో ఉన్న బిడ్డ మీద పడినదనిపిస్తాండది. లేకపోతే ఇట్లా జరగదు. అయితే ఇప్పుడు ఏమంటావు? ముందు సిరికి దిష్టి తీయాలా, ఆ తర్వాతే ఏదైనా. అయితే తీసేయి. చూసావా సింధు, 3 నెలల తర్వాత సిరి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. కుంకుమ నేలపాలైందంటే భర్తకి దూరం అవుతుందని అర్థం. సిరికి అపశకునం, మనకి మంచి శకునం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి,
అందరి దిష్టి పోవాలా. ఇది తీసిపోయి బయటపడేయమ్మా. ఉమాదేవి, ఇప్పుడు నీ మనసు కుదుటపడినాదా? దిష్టి తీసేసినా కదా, ఇంకేమీ జరగదు. అయితే జరగాల్సిన తంతు కానిచ్చేయి. పండంటి బిడ్డను గనాలా. బంగారం లాంటి బిడ్డను గనాల. వదినా, నువ్వు కూడా వెయ్యి. పండంటి మగబిడ్డని కని ఇద్దరు సంతోషంగా ఉండండి. అల్లుడు, నువ్వేనయ్యా? నేనా? నువ్వే రావయ్యా. రారా. ఇప్పుడు నేనేమని దీవించాలి? పుత్ర పౌత్రాభిరస్తో అని చెప్పరా? పుత్ర ఏంటి బావేడు?
సిరి, నువ్వు నేను మన బిడ్డ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉండదు సిరి. ఎందుకమ్మా? అత్తారింటికి వెళ్ళటానికి మీ అత్తను మార్చుకున్నావు. భర్త ప్రేమకు దగ్గరవటం కోసం సంజయ్ని మార్చుకున్నావు. నిన్ను కోడలిగా ఒప్పుకొని మా వదిన చేత కూడా సిరియే నా కోడలని చెప్పించినావు. నీ మీద కోపంగా ఉన్న మా వదిన ఇంత తొందరగా మారతాదని అస్సలు అనుకోలేదు. నీలాంబరికి అక్రమ సంబంధం అంటగట్టి వెళ్ళగొట్టిన మా వదిన నీ విషయంలో ఎంతకు తెగిస్తాదోనని భయపడతా ఉండేదాన్ని. దగ్గరైన మీ మధ్య మళ్ళీ ఎట్టాంటి దూరాలు రాకుండా చూడమని ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి వేడుకుంటానే ఉన్నాను. ఇన్నాళ్లకి నేననుకున్నది జరిగినది సరే. మన రెండు కుటుంబాలు దగ్గరైనాయి. అత్తారింట్లో నీకున్న అడ్డంకులన్నీ దొలిగిపోయినాయి. ఇంక నీ గురించి నాకే దిగులు లేదు. సాధించినావు సరే, నువ్వు అనుకున్నది సాధించినావు. ఇంక నాకున్న ఆశల్లో ఒక్కటే సిరి, నీకు పుట్టబోయే బిడ్డను చూడాలా, వాళ్ళ గోరు ముద్దలు తినిపిస్తా, నీ జీవితాన్ని వాళ్ళకి కథలుగా చెప్పి మీ అమ్మలాగా ధైర్యంగా బతకాలని చెప్పాలనున్నది. ఉమాదేవి ఇటారా. వస్తాడా? వాయనాలు ఇచ్చేస్తా సిరి. సుబ్బమ్మత్త, సుబ్బమ్మత్త, యాడుండావు? నమస్కారం అమ్మా. వస్తా అత్త. మంచిదమ్మా. ఓ పిన్ని. నమస్తే అమ్మా. సిరి, నీకు 3వ నెలలో జరగాల్సిన ముచ్చట చాలా బాగా జరిగినది. ఇక మిగిలినది నీ సీమంతమే. అది కూడా నేనే దగ్గరుండి బాగా జరిపిస్తాను. నీ కాన్పు, నీ బిడ్డ బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం అన్నీ కూడా ఈ అత్తే దగ్గరుండి జరిపించాలా. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. నాకు రక్తమిచ్చి ప్రాణం కాపాడినే దేవతకి ఇదంతా చేసి రుణం తీర్చుకుంటాను. అత్త, ఏమైనాది సిరి? ఎందుకట బాధపడతా ఉండవు? ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పు సిరి. ఇది బాధ కాదత్త, సంతోషం. ఇంత మంచి మనసున్న మనిషివి నాకు అర్థమైనందుకు
నా కడుపు చల్లగా ఉండాలని, పుట్టబోయే నా బిడ్డ బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావే, అందుకు నాకు సంతోషంగా ఉందత్తా. నువ్విలా ఒక తల్లిలా ఆప్యాయత చూపించటం వల్ల కడుపులో ఉన్న నా బిడ్డకే కాదు, తల్లిని కాపోతున్న నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చిందత్తా. సిరి, ఏందేదేదో మాట్లాడుతాండావు? నీ మాటలు వింటా ఉంటే దేని గురించో నువ్వు బాధపడతా ఉండావు అనిపిస్తాండాది. నాకేం బాధ ఉందమ్మా? మరేమీ లేకపోతే నువ్వు నీ కడుపులో బిడ్డ బాగుండాలని మీ అత్త ఒక్కతే కోరుకున్నట్టు మాట్లాడినవింది. మేం గాని మీ అత్తింటోళ్ళు గాని అందరం కోరుకునేది అదేగా. నీ గురించి గాని నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి గాని ఎవరైనా ఏమైనా తప్పుగా మాట్లాడినారా? అందుకే నువ్వు ఆ మాట అన్నావేమోనని అనిపిస్తా ఉండేది. ఏం సిరి, మీ అమ్మ అన్నదంతా నిజమేనా? ఎవరి ఇంట్లో నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండారు చెప్పు, వాళ్ళంతా చూస్తాను. అదేం లేదత్తా, అమ్మ అనవసరంగా ఏదేదో ఊహించుకుంటుంది అంతే. ఏమీ లేకపోతే నాకు నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు ధైర్యాన్ని ఇచ్చావత్తా అని ఎందుకన్నావు? అంటే దేని గురించో నువ్వు భయపడుతున్నావు అనేగా అర్థం. అది చెప్పనీకి నువ్వెందుకో వెనకడతా ఉన్నావు. ఉమాదేవి, నువ్వు ఆగు. సిరి, నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పు, నీ బాధ నేను తీరుస్తాను. అది కదత్తా, ఏ ఆడపిల్లకైనా తొలి కాన్పు పునర్జన్మ లాంటిది అంటారు. అయిన వాళ్ళందరూ తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది. నిన్ను అమ్మని చూస్తే నాలో ఆ ధైర్యం వచ్చింది. అందుకే అలా అన్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదత్తా. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను మీ అమ్మ ఏడ్నే ఉంటే నీకు ధైర్యంగా ఉంటాదంటావు, అంతేగా? అయితే ఈ రోజు నుంచి నీ కాన్పు అయ్యేంత వరకు నేను మీ అమ్మ ఏడ్నే ఉంటాం. 12 బిడ్డను నీ చేతిలో పెట్టే ఇంటికెళ్తాం, సరేనా? నువ్వు అమ్మ ఇక్కడే ఉండిపోతే నాన్నని నాన్నమ్మని ఎవరు చూసుకుంటారత్తా? నాన్న ఇబ్బంది పడతారు కదా. కూతురు కోసం ఆ మాత్రం చేయలేడా ఏంది మీ నాన్న? అయినా ఎంతకాలం? 6 నెలలే కదా. అయినా మనవన్నో మనవరాలను చూడాలంటే ఆ మాత్రం ఇబ్బంది పడాలే. ఏమంటావు మాదేవి? ఇప్పుడు వద్దులే అత్తా, కొద్ది రోజులు పోయాక పుట్టింట్లోనే ఉండాలి కదా. నేనే మన ఇంటికి వస్తాను. ఎప్పుడు? 10 రోజుల ముందా? అదేం కుదరదు. కనీసం 3 నెలల ముందైనా రావాలా. మీ అత్తోళ్ళు పంపించారంటే చెప్పు, ఇప్పుడే పోయి మాట్లాడతాను. అవసరం లేదత్తా, నేనే వస్తానుగా. రాకపోతే నేనే వచ్చి నేను తీసుకుపోతాను. ఏమనుకుంటున్నావు? మరి 3 నెలలు మీ అత్త నీ దగ్గర ఉండదుగా, ఎట్టా ధైర్యంగా ఉంటావు? అత్త దగ్గర లేకపోతే ఏంటమ్మా? అత్త దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి కదా, అవి చాలు. పిచ్చి తల్లి. అబ్బా, ఆంటీ, ఊళ్ళో అందరికీ పంచేశారా? పనిచేశాను సింధు. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నేనేం చేశాను సింధు? సిరి తల్లికోబోతుందని ఊళ్ళో అందరికీ తెలిసేలా చేశారు. తెలిస్తే ఏమవుతుంది? ఏమవుతుందా? 3 నెలల తర్వాత సిరి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతే తల్లి కాబోతున్న కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుంది అత్త అని ఊళ్ళో అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు. అయ్యో, నేనంత దూరం ఆలోచించలేదు సింధు. ప్రెగ్నెంట్ కాదన్న మీ చేతే మా కోడలు నెల తప్పింది అని ఊళ్ళో అందరికీ చెప్పేలా చేసింది. ఇంద్రాణి వాళ్ళు రమ్మంటే వెళ్ళాను సింధు.
వెళ్ళకపోతే మా వాళ్ళు వచ్చినప్పుడు కలుపుకోలుగా లేరత్తయ్యా అని రేపు షరతులు తప్పారు, అందుకే విడాకులు రద్దంటుందేమోనని. మనల్ని తన కంట్రోల్లో ఉంచుకోవటానికి సిరి ఆ కండిషన్స్ పెట్టింది. అప్పటికి నేను వద్దని చెప్తున్నా వినకుండా మీరే తొందరపడి సైన్ చేశారు. ఇప్పుడు చూడండి, కక్కలేం మింగలేం. సిరి గీసిన గీతల మధ్య మనం తిరుగుతూ ఉండాలి. ఛ! ఇప్పుడేమైందని సింధు అంతలా ఇదైపోతున్నావు? మనకి చెప్పినట్టే వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా తన తల్లి కాబోతున్నానని అబద్ధం చెప్పుంటుంది. అది నమ్మేసి కూతురికి 3 నెలల ముచ్చట తీర్చుకోవడానికి ఎగేసుకుంటూ వచ్చేశారు. హ్మ్. ఈ సిరి సంతోషం ఎన్నాళ్ళు? 3 నెలలే కదా. ఆ తర్వాత అన్నీ బయటపడతాయి. సిరికి అన్నీ బాధలే. మనం కళ్ళు మూసుకుంటే కాలం అదే గడిచిపోతుంది. అసలే ఇంద్రాణి వాళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి తెలిస్తే కథ మొదటికొస్తుంది. వచ్చిన కార్యక్రమం అయిపోయింది కదా, వెళ్ళిపోతారులే. నువ్వు కాస్త ఓపిక పట్టు. మర్చిపోయాను సింధు, ఇదిగో చలిమిడి చాలా బాగుంటుంది, తిను. సిరి కోసం చేసింది నేను తినాలా? చచ్చినా తినను. మా అమ్మకి డౌట్ వచ్చింది సంజు, అందుకే వెళ్లకుండా ఆగిపోయింది. డెఫినెట్ గా మనల్ని అడుగుతుంది. నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశానన్న విషయం అమ్మకి తెలియకూడదు సంజు. తెలిసిన వెంటనే ఈ విషయం వెళ్లి మా అత్తయ్యతో చెప్తుంది. అప్పుడు పెద్ద గొడవే జరుగుతుంది. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్యగాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.